హలో నమస్తే, ఎలా ఉన్నారండి అందరూ? వర్షాలు ఎక్కడ చూసినా చాలా ఎక్కువగా వస్తున్నాయి కదా. మేము కూడా ఊరు వెళ్ళాము. వస్తూ ఉంటే కృష్ణా నది అయితే అసలు ఎంత కలకలలాడుతూ ఉందంటే వాటర్ అంతా ఫుల్ వచ్చేసి చూడడానికి చాలా అంటే చాలా బాగుంది. అసలు నిజం చెప్పాలంటే విజయవాడ అనగానే ఫస్ట్ గుర్తొచ్చేది దుర్గమ్మవారు, తర్వాత వచ్చేసి ప్రకాశం బ్యారేజీ కృష్ణా నది కదండి. అసలు కృష్ణా నదిని చూడటానికి ఎంత బాగుంటుందంటే ఈవినింగ్ టైంలో జనాలు అందరూ అక్కడికి వచ్చేస్తారు చూడడానికి. చాలా బాగుంటుంది అసలు. నేను ట్రైన్లో వెళ్తూ ఉంటేనే ఇలా షూట్ చేశాను. నిజంగా నాకు చాలా అంటే చాలా ఇష్టం ఈ ప్లేసు. అటు దుర్గమ్మ కొండ మీద కూర్చొని అలా చూస్తూ ఉంటుంది, ఇలా కృష్ణా నది పారుతూ ఉంటుంది. నిజంగా చూడడానికి ఎంత బాగుంటుందో అసలు చెప్పలేము. చూసారా వాటర్ ఎంత పై వరకు వచ్చేసాయి కదా, మీకు దూరం నుండి కనిపిస్తూ ఉంచుడండి. అక్కడ అసలు ఫ్లైఓవర్ టచ్ కాలేదు కానీ ఇంకా కొంచెం గ్యాప్ ఉంది. మేము లాస్ట్ ఇయర్ అలా వెళ్ళినప్పుడైతే ఇంకా ఫుల్ పై వరకు వచ్చేసాయండి. ఇప్పుడైతే ఇంకా కొంచెం గ్యాప్ ఉంది. ఆ వాటర్ సౌండ్ వినిపిస్తూ ఉంది కదండి. మనకి మా తెలుగు తల్లి సాంగ్ ఉంది కదా, అందులో ఉంది చూసారా, గలగల గోదావరి కదిలిపోతుంటేను బిరబిరా కృష్ణమ్మ పరుగులిడుతుంటేను. అలా పరుగులిడుతుందండి కృష్ణమ్మ తల్లి. ఇంకా ఆ పాటలో బంగారు పంటలే పండుతాయి అని ఉంది కదా. నిజంగా ఈ కృష్ణమ్మ గోదారమ్మ తల్లుల వల్ల ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామాలన్నీ కూడా పచ్చగా కలకల్లాడుతూ ఉంటాయి. మా టైం బాగున్నట్టుంది. స్టేషన్లో సిగ్నల్స్ లేవని చెప్పేసి ట్రైన్ కాసేపు ఆపేశారు. నేను అప్పుడు డోర్ దగ్గరకు వచ్చేసి షూట్ చేశాను అనమాట. నిజంగా చాలా అంటే చాలా బాగుంది కదా చూడ్డానికి. లేలేత బంగారు వర్ణపు సూర్యకిరణాలు ఆ కృష్ణమ్మ నదిపై పడి చూసారా, ఆ అందం ఎంత బాగుందో వర్ణించలేము అసలు. ఆ పారుతున్నటువంటి నది వైబ్రేషన్స్ ఉన్నాయి కదా, అవి వింటూ ఉంటే నిజంగా ప్రకృతి సంగీతంలా అనిపిస్తూ ఉంది కదండి. నిజంగా నేచర్ ఎంత అద్భుతమైనదంటే అసలు మాటల్లో వర్ణించలేం కదా. అలా చూస్తూ ఉంటే నిజంగా అలాగే చూస్తూ ఉండిపోవాలనిపిస్తూ ఉంది. ప్రకృతి అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి. మీకు కూడా ఇష్టమే కదండి. మీకు కూడా నచ్చింది కదూ. థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్.